ధర్మం నీతి మార్గం చూపిన రాముడికి ఇంతకాలం గుడి లేకపోవడం నన్ను ఎంతో బాధించిందన్నారు గజల్ శ్రీనివాస్. భక్తికి రాజధాని అయోధ్య, ముక్తికి రాజధాని వారణాసి, ఆధ్యాత్మిక అనుభూతికి తిరుమల పుణ్యక్షేత్రాలుగా ఉంటాయన్నారు. ఇక నుంచి రామరాజ్యంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇతిహాసాలు చదివే రోజులు వచ్చాయన్నారు. అయోధ్య ఒక ఆధ్యాత్మిక పవర్ ప్లాంట్ అంటున్న గజల్ శ్రీనివాస్తో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. త్రేతాయుగం నుంచి నేటి 21వ శతాబ్దం వరకు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠతోటి రామభక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులు ఎంతో మురిసిపోతున్నారు. మన దగ్గర గజల్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది సార్, అయోధ్యలో రామాలయం నిర్మాణం అయిపోయింది, దాంతో రాముడు నడుచుకుంటూ వచ్చేసాడు అయోధ్యకు, ఎలా అనిపిస్తుంది? ఇంతకన్నా లైఫ్లో ఏమి చేయట్లేదు అనిపిస్తుంది. ఇంకా చాలు మనకి ఇంకా లైఫ్లో. బస్ రామ మందిరంలో రాముడు వచ్చేసాడు, మనం రేపు వెళ్ళి రాముడిని చూస్తాము. ఫ్యూ డేస్లో వెళ్ళి, ముందు కొన్ని నెలల క్రితం వెళ్ళినప్పుడు విపరీతమైన సెక్యూరిటీ మధ్యన రాముడు ఒక చిన్ని చోట, ఏంటి 500 సంవత్సరాలు నా రాముడికి గూడు లేదా ఏమిటి? ఈ దేశాన్ని వెళ్ళినటువంటి చక్రవర్తికి, ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి చక్రవర్తికి, ధర్మం కోసం బతికినటువంటి వ్యక్తి, మానవత్వం అంటే ఏమిటో చూపించిన వ్యక్తి, మర్యాద పురుషోత్తమ రాముడైనటువంటి రాముడికి చిన్న గూడు, చిన్న రూఫు అంటే ఏమాత్రం, అంటే ఎంత పేదవాడే గోపాలుడు, ఎంత బీదవాడే గోపాలుడు. ఏంటి ఎంత పేదవాడా ఏంటి అసలు? ఎక్కడానికి వాహనం లేదు కాబట్టి కృష్ణుడు ఏదో పక్షినెక్కి వెళ్ళాడు. కానీ ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించి ప్రజలకి ధర్మం అంటే ఏంటో నేర్పి, నీతంటే ఏంటో చెప్పి, ఎలా బ్రతకాలో అని తన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపినటువంటి రాముడికి నీడ లేకుండా ఉంటే ఏ హిందువుకైనా ఎంత బాధ కలుగుతుందండి. ఆ బాధ నేను పడ్డాను. అక్కడికి వెళ్ళి దూరంగా కూర్చుని, అమ్మా ఏంట్రా రాముడికి లేదేంటి ఇక్కడ, సరయూ నది దగ్గర కూర్చుని ఎంతో బాధపడ్డా. కానీ ఇవాళ శ్రీరామచంద్రుడికి ప్రజలే ఒక గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఇది ప్రతి వారు చివరికి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, రిక్షా వాడు, బండి దోసుకునేవాడు, అడుక్కునేవాడు కూడా, చివరికి భిక్ష వెతుకునేవాడు కూడా, అరే ఈరోజు నేను రామ మందిరానికి నేను ఒక ఇటుకను అవ్వాలి అని చెప్పేసి ఇవాళ ఈ ఆలయ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవడం అనేది నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. కానీ ఒకటే, శ్రీరాముడు మన జీవితంలో ముడిపడి ఉన్నాడు. ఉదయాన లేవగానే, నా కళ్ళు తెరవగానే, అరచేతిలోన శ్రీరామ్, నోరార మనసు పలికే తొలి నామమేమిటంటే పెదవంచు పైన శ్రీరామ్, నా గుండెలోన శ్రీరామ్, నరనరములోన శ్రీరామ్, నా శ్వాసలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. ఇవాళ అందరికీ కూడా రాముడు లేని ప్లేస్ ఏది లేదండి. మన తెలుగు గడ్డ మీద, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాముడి ఆనవాళ్ళను చూస్తుంటే ఎలా అనిపిస్తుంటారు? భద్రాచలం కావచ్చు, అటు ఒంటి. అసలు రాముడు రాముడు వనవాసంలో ఆయన సీతాన్వేషణలో వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాలు ఆయన దర్శించి వెళ్ళాడు. మీకు భద్రాచలం వైపు కానివ్వండి, ఇలాగ మీరు మీకు ఆ వింధ్య వ్యాలీ ఉంటుందన్నమాట, ఆ పర్వత శ్రేణులు, ఆ పక్కన ఆయన వెళ్ళినటువంటి దారులు కానీ చాలామంది చెప్తారు, సార్ రాముడు వచ్చి ఇక్కడ ఉన్నాడండి, రాముడు ఇక్కడ ఇలాగా ఈ పూజ చేశాడు, ఇక్కడ ఇది పూజ చేశాడు, ఇక్కడ పూజ చేశాడని చెప్తారు. అంటే రామాయణ కాలంలో దేవాలయాలు ఉండేవి కావండి, కానీ విగ్రహాలు అంటే శివలింగాలు ప్రతిష్ఠ చేయడము, నాగమూర్తుల్ని ప్రతిష్ఠ చేయడము, నాగ విగ్రహాలని ప్రతిష్ఠ చేయడము, నాగేశ్వర విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట. ఈ దేవాలయ సంస్కృతి అనేది ద్వాపర యుగం తర్వాత కలియుగం ఆరంభంలో ఈ దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా విస్తృతంగా ప్రారంభమయ్యాయి అన్నమాట. రాముడు
మళ్ళీ భారతదేశానికి వచ్చిన తర్వాత రామేశ్వరంలో ఆయన విగ్రహం పెట్టాడనమాట. రామేశ్వరం అంటారు అందుకునే దాన్ని. తమిళనాడు రామేశ్వరం. అందరూ కూడా తప్పకుండా దర్శించాల్సినటువంటి క్షేత్రం అది. రాముడు నడయాడినటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. అసలు మీకు గుర్తుపెట్టుకోండి సార్, ఒకటే, రాముడు ఫిజికల్గా నడయాడింది వేరే, కానీ రామ మందిరము లేని, రాముడి భజన మందిరము లేని గ్రామమే లేదు సౌత్ ఇండియాలో. గ్రామమే కాదు అసలు, లేకపోతే జనాలు నవ్వుకునేవారు. సాయంత్రము శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని చిన్నప్పుడు వినిపిస్తుండేవి. అంటే రామ నామము ప్రతిరోజు వినిపిస్తూ ఉండేది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జిల్లేలమూడి అమ్మ ఆశ్రమంలో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నిత్యము ఈ భజన సంకీర్తన జరుగుతూ ఉంది. ఇంతవరకు ఆగలే. ఈ రోజుకి కూడా జిల్లెలమూడి అమ్మ ఆశ్రమంలో 40-50 సంవత్సరాల నుంచి నామ సంకీర్తన యజ్ఞం జరుగుతూ ఉన్నది. రాత్రి ఎంత తుఫాన్ రానివ్వండి, ఎన్ని ఎండలు రానివ్వండి, ఏమి జరిగినా సరే వాళ్ళు నామ సంకీర్తన ఆపరు. ఇలాగ అయోధ్యలో కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలామంది రామనామ యజ్ఞం చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. కాబట్టి రాముడు ప్రతి గుండెలోనూ ఉన్నాడు. ఇవాళ నేను ఏబీవీపీలో కానీ లేకపోతే నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్తుండేవాడిని, మనకు తెలిసిందే రామనామం ఏమండి. ఇవాళ జనరల్ కూడా సూర్యుడు చంద్రుడు భూమి తర్వాత ఎక్కువగా ఉచ్చరించిన పదం రాముడే ఉంటాడు. అంటే సూర్యనారాయణుడు కూడా రాముడిని ఉచ్చరిస్తాడండి. ఆ చంద్రుడు కూడా రాముడిని గురించి ఆలోచిస్తారు. ఎందువల్లంటే ఈ సృష్టిలో సూర్యుడు ఎప్పుడో ఉన్నాడు రాముడి కన్నా ముందు. వాళ్ళ కులదైవమే ఆయన. అంటే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇది ఆ రాముడిని చూసి సూర్యనారాయణుడు కూడా ఎంతో భక్తిగా దండం పెట్టే అంత రామో విగ్రహవాన్, అంత గొప్ప విగ్రహం రాముడిది. చంద్రుడు కూడా మురిసిపోయేవాడు రాముడిని చూసి. టోటల్ ప్రకృతే పరవశించిపోయినటువంటి మూర్తి రామచంద్రమూర్తి. కాబట్టి ఆ మూర్తి ఇన్నేళ్ల పాటు దేవాలయం లేకుండా, అంటే ఆయన పుట్టిన ప్రదేశంలో అక్కడ దేవాలయం నిర్మాణం చేయడానికి ఎన్ని అడ్డంకులు న్యాయ పోరాటం చేసి చివరికి అది సాధించుకోగలిగాము. దానికి ప్రతి భారతీయుడు కూడా గర్వించాలి, ప్రతి సనాతన ధర్మ ప్రేమికుడు కూడా గర్వించాలి. ఎందువల్లంటే రామ బినా ఆ రాము కహా హై అన్నాడు. రాముడు లేకపోతే సంపూర్ణత్వం ఎక్కడుందండి మన జీవితాల్లో. ఇప్పుడు మేము కూడా మాకు పూజ మందిరం ఉంది. ఆ పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు ఉంటేనే ఆ పూజ మందిరం బాగున్నట్టు, అంటే ఆ పూజ మందిరం నిండుగా ఉన్నట్టు అంతేగా. ఎందుకంటే ఎవరిని ఎగ్జాంపుల్గా చూపించాలి, ఏదన్నా ఒక ఉదాహరణ చూపించాలంటే జీవితంలో రాముడే మనకి అందరికీ ఆదర్శం. యుఎస్ అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఫ్రాన్స్ అంటే ఈఫిల్ టవర్ చూపిస్తారు. భవిష్యత్తులో మన భారతదేశంలో కూడా ఇక నుంచి రామ మందిరాన్ని ఒక ఐకాన్గా చూసేట్టుగా భాగ్యం కలుగుతుంది అనుకోవచ్చా? అంటే రామ మందిరం అండి ఇప్పుడు బయట ఈ స్టాచ్యూలు కన్నా చాలా విశేషమైనటువంటి రామ జన్మభూమి సార్ ఇది. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి. కొన్ని వేల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల గురించి ఎంత గొప్పగా అంటారో, ఇది స్పిరిచువల్ పవర్ ప్లాంట్, ఇది ఆధ్యాత్మిక పవర్ ప్లాంట్. అక్కడ ఇది మామూలు విషయం కాదండి. మీరు అయోధ్యలో జరిగిన యాగాలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సులు, ఉపవాసాలు, జాగరణలు ఇవన్నీ తలుచుకుంటే అసలు మీకు అయోధ్య వెళ్ళి ఒక క్షణం నిలబడితే చాలు మన బాడీ పులకాంకితం అయిపోతుంది. మన సర్వ రుగ్మతలు వెళ్ళిపోతాయి బయటికి. ఆ ధరిత్రికి, అయోధ్యకున్న నేలకున్న శక్తి అది. ఆ శక్తి మామూలు శక్తి కాదండి. ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీయో, స్టాట్యూ ఆఫ్ ఇంకోటి రకరకాలు ఉండొచ్చు. అవన్నీ కూడా సిమెంట్లు. ఇది సెంటిమెంట్. ఇది అసలు మన భావార్థం అంతా అక్కడే ఉంది. ఇప్పుడు మనకు ఇందాక నేను మీకు చెప్పాను, ఇది మన భక్తికి రాజధాని అయోధ్య, ముక్తికి రాజధాని వారణాసి, మన ఆధ్యాత్మిక అనుభూతికి రాజధాని తిరుమల అని చెప్పాను. కాబట్టి ప్రతి వారు కూడా అయోధ్య అనేది మీరు ఊహించలేరండి. అయోధ్యలో
ఇంకా జనం కొన్ని కోట్ల మంది పోటెత్తిపోతారు. నేను 10 ఏళ్ల క్రితం చెప్పాను ఈ మాట. అవును. 10 ఏళ్ల క్రితం, అయ్యా రాబోయే రోజుల్లో అయోధ్యను మనం ఆపలేము, తప్పకుండా దేవాలయ నిర్మాణం జరుగుతుంది. లక్షల మంది వచ్చేస్తారు. నాకు సుబ్రహ్మణ్య స్వామి గారితో కూర్చున్నప్పుడు చెప్పాడు, తప్పకుండా అయిపోతుంది శ్రీనివాస్ గారు, తప్పకుండా అయోధ్య రామ మందిరం వస్తుంది. నాకు చెప్పా సార్ ఇక్కడ సైట్ కొనుక్కోండి సార్, ఇక్కడ సైట్ కొనుక్కోండి, ఎప్పుడన్నా లాస్ట్ రోజుల్లో ఇక్కడ ఉండొచ్చు కదా అని. ఏదో చోట మనం వెళ్ళి ఏదో చిన్న జాగా కొనుక్కుని అక్కడ చిన్న ఒక రూమ్ అన్నా కట్టుకుని అయోధ్యలో తప్పకుండా. మీతో పాటు ఎంతో మంది కర సేవకులు ఎంతో మంది కర్రలు కన్నారు, త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ ప్రాణ త్యాగం ఫలించింది అనుకోవచ్చు? అంటే ప్రతి వాడు కూడా చనిపోతూ ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం ఈ రామాలయాన్ని, కానీ వాళ్ళు చనిపోతూనే చూశారండి. ఏ రోజుకైనా సరే రామ మందిరం నిర్మాణం జరుగుతుంది అని ఆ రామ మందిరాన్ని, ఆ బాలరాముడిని వాళ్ళందరూ కరసేవకులందరూ ఎప్పుడో చూశారు. ఆ ఆశతోనే, ఆ చూపుతోనే చనిపోయారు వాళ్ళందరూ కూడా. ఆ చూపుతోనే మనం అందరం చూస్తున్నాం. ఆ కరసేవకుల చూపుతోనే, ఆ కరసేవకుల యొక్క త్యాగంతోనే, ధ్యాసతోనే మనం ఈరోజు రామ మందిరాన్ని చూస్తున్నాము. మనం ఈరోజు దర్శిస్తున్నాము ఫిజికల్గా. వాళ్ళు ఆధ్యాత్మికంగా, అలౌకికంగా కరసేవకులు వాళ్ళ త్యాగాలతోటి ఎప్పుడో చూశారు సార్ వాళ్ళందరూ కూడా. ఇంత మెసేజ్ ఉన్నటువంటి ఇతిహాసాలని సివిల్ సర్వీస్లో కావచ్చు, పాఠ్యపుస్తకాల్లో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక మీదట అలా చేరిస్తే బాగుంటుంది అనుకోవచ్చు. మోదీ గారు ఇస్తున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషలో విద్యా విధానంలో పాటుగా మన రామాయణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఏదైతే ఉన్నదో, రామాయణం అనేది అభూత కల్పన కాదు. రామాయణం జరిగింది, భాగవతం జరిగింది, అన్నీ జరిగాయి. ఈ జరిగిన వాటిని పాఠ్యాంశాలుగా ఆయన పెట్టబోతున్నారు. అవన్నీ ఉంటాయి. మనం అందరం మళ్ళీ రాముడి కథలు, పోతనామాచ్యుడిది, శ్రీనాథుడిది, ఈ వాల్మీకి రామాయణము, అన్ని భాగవతం ఇవన్నీ కూడా మనం చదువుతాం. మీరు చూస్తూ ఉండండి తప్పకుండా. అది రాబోయే మంచి రోజులు. రామరాజ్యంలో భాగంగా మాతృభాషలో విద్యా విధానము, మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక పాఠ్యాంశాలు అన్నీ కూడా అందులో ఉండబోతున్నాయి. రామాలయ నిర్మాణం జరిగింది, సేతు సముద్రం, దాంతోపాటు మధురలో కృష్ణుడి ఆలయం, ఇవన్నీ కూడా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేయొచ్చా? ఏమండి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతివాడు కూడా నేను సనాతన ధర్మానికి సంబంధించిన మనిషిని, ఆ ఒడిలో ఉన్నాను అనుకోవాలి. ఇది మతపరమైనటువంటి అంశం కాదు, ఇది స్వాభిమానానికి సంబంధించినటువంటి అంశము. మధురలో కృష్ణుడు పుట్టాడనమాట నిజం. ఏమండి, ద్వాపరకు వెళ్ళాడన్నమాట నిజం. నేను అవన్నీ తిరిగిన వాడిని. రాముడు సరయూ నదిలోకి ప్రవేశించింది, ఆ ప్రవేశం కూడా చూశాను నేను. అలాగే కృష్ణుడు ఒక బోయవాడి చేతిలో బాణానికి ఎక్కడ తగిలి ఆయన గాయపడ్డాడు, అది కూడా నేను గుజరాత్లో చూశానండి. ఆ ప్రదేశం కూడా. ఇది నిజం, ఇది కల్పన కాదు. తప్పకుండా త్వరలో మధురలో కృష్ణుడి యొక్క దేవాలయం అనేది తప్పకుండా వస్తుంది. అది ఈ భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు అంగీకారంతో తప్పకుండా మధురలో కూడా దేవాలయం వస్తుందని నా కోరిక, నా ప్రాణం కూడా చెప్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇందుగలడు అందుగలడు, ఎన్నెందు వెతికినా అందెందు గలడు అన్నట్టు రాముడు ప్రతి హృదయంలో ఉండనుకోవచ్చా? లేపడం అంటే నేను పాట పాడాను కదా అందులోని, నేను రాముడు ఎక్కడ లేడు, మీ సుఖంలో రాముడే ఉన్నాడు, మీ నవ్వులో రాముడు ఉన్నాడు, మీ బాధలో రాముడు ఉన్నాడు, మీ ఆనందంలో రాముడు ఉన్నాడు. అవునా కదా? రాముడు ఎక్కడ లేడు, మీ ఇంటి గుమ్మంలో లేడా, మీ పూజ గదిలో ఉంటాడు, మీలో ఉంటాడు. అందుకనే నేను రిలీజ్ చేసిన పాట, ఉదయాన్న లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్, నూరార మనసు పలికే తొలి నామమేమిటంటే పెదవంచు పైన శ్రీరామ్, నా గుండెలోన శ్రీరామ్, నరనరములోన శ్రీరామ్, నా శ్వాసలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్, శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. ఆదర్శమైన జననం, ఆనంద దివ్య భరితం, ఆరాధ్యమైన చరితం శ్రీరామ్. ఆ జాతి పితకు మార్గం, తుదిలేని మేటి దుర్గం, ఆ రామ జపమి స్వర్గం శ్రీరామ్. ప్రతి బాధలోన శ్రీరామ్, ప్రతి సుఖములోన శ్రీరామ్, ప్రతి నవ్వులోన శ్రీరామ్, కన్నీటిలోన శ్రీరామ్. నా జాతి నాడి శ్రీరామ్, నా జాతి గరిమ శ్రీరామ్, నా జాతి విల్లు శ్రీరామ్, నా జాతి ఉనికి శ్రీరామ్. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్
నా గతము చూస్తే శ్రీరామ్, నా భవిత కూడా శ్రీరామ్, నా ఆర్తిలోన శ్రీరామ్, నా ఆత్మలోన శ్రీరామ్, ప్రతి గుండెలోన శ్రీరామ్, ప్రతి కండలోన శ్రీరామ్, ఉచ్ఛ్వాసమందు శ్రీరామ్, నిశ్వాసమందు శ్రీరామ్, ఉత్సాహమందు శ్రీరామ్, ఉద్వేగమందు శ్రీరామ్, ఆ నీలి రింగి శ్రీరామ్, ఈ ధూళి నేల శ్రీరామ్, రగిలేటి నిప్పు శ్రీరామ్, రగిలేటి నిప్పు శ్రీరామ్, ఎగిసేటి కడలి శ్రీరామ్, ప్రతి గోవులోన శ్రీరామ్, ప్రతి గోపురాల శ్రీరామ్, ఈ దేహమందు శ్రీరామ్, ఈ దేశమంత శ్రీరామ్, ఈ దేహమందు శ్రీరామ్, ఈ దేశమంత శ్రీరామ్, శ్రీరామ్ 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 శ్రీరామ్. ఈ రాముడు లేదు ఎక్కడ చెప్పండి మీరు? ప్రతి చోట ఉన్నాడు, అణువణువున ప్రతి నదిలో ఉన్నాడు, ఆ సాగరంలో ఉన్నాడు, ఆ ప్రవాహంలో ఉన్నాడు, నా శ్వాసలో ఉన్నాడు, ప్రతి చోట నా ధ్యాసే రాముడు, నా శ్వాసే రాముడు. అలాగా మహానుభావుడు హనుమంతుడు తన భక్తి ద్వారా ఎంతంత చెప్పాడు చెప్పండి. అందుకనే ఈనాటి యువతకు కూడా చెప్తున్నాను, మీరు రాముడు ఎడల భక్తి, హనుమంతుడితోటి స్నేహము లేకపోతే, ప్రతి యువత గుర్తుపెట్టుకోండి, రాముడి ఎడల భక్తి హనుమంతుడితోటి స్నేహం గనక లేకపోతే మీరు సక్సెస్ గారు. హనుమంతుడితో స్నేహం చేయాలి. స్నేహం చేస్తే దాన్ని మీరు ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలుగుతారు. సీత సీతలాగా కనిపిస్తుంది, లక్ష్మణుడు లక్ష్మణులాగా కనిపిస్తాడు, విభీషణుడు విభీషణులాగా కనిపిస్తాడు, ధర్మం ధర్మంలా కనిపిస్తుంది. అందుకని ఈనాటి యువత రాముడి ఎడల భక్తి, హనుమంతుడితో స్నేహం చేయడం ప్రారంభిస్తే హనుమంతుడు ఈజ్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఈ జగత్తు ఉన్నంతకాలం జానకిరావుని ఎవరు మర్చిపోని విధంగా రామాయణం సందేశం ఉందనుకోవచ్చు. రామాయణమే మన జీవన సారం సార్. మీకు చెప్పేది ఏముంది, రామాయణమే మన జీవన సారం. మనకి ఏదో ఇంగ్లీష్లో ఏదైనా డౌట్ వస్తే డిక్షనరీ వెతుకుతాం, లేకపోతే ఇంకొంచెంగా ఏదైనా విషయ పరిజ్ఞానం కోసం ఎన్సైక్లోపీడియాలు వెతుకుతాం విజ్ఞానం వరకు. కానీ జ్ఞానము భక్తికి ఏదైనా రిఫరెన్స్ కావాలంటే రామాయణ భాగవత భారతాలే మన దగ్గర ఉన్నాయి. భారతంలో వ్యాసుడు అంటాడు చివరిలో, ఈ పుస్తకంలో ఏదైతే ఉందో అది ప్రపంచం అంతా ఉంది, ఏదైతే లేదో అది ఎక్కడా లేదన్నాడు ఆయన. అందుకని ఈ రామాయణం అనేది భక్తికి, ఆధ్యాత్మికతకి, మర్యాదకి, మన్ననకి, ప్రతి విశేషానికి కూడా రామాయణం అనేది ఒక గొప్ప గ్రంథము. కాబట్టి ఈ రామాయణము నిత్య పారాయణ చేయడం అనేది చాలా అవసరము. రామాయణ స్టోరీ తెలిస్తే సరిపోదు. రాముడు పుట్టాడు, రాముడు యొక్క జర్నీని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సీతాదేవి ఇటువంటి సమయంలో ఎలాగ ఆవిడ బిహేవ్ చేసింది. అలాంటి సీతాదేవి మీద కొందరు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఏమనిపిస్తుంటుంది మీకు? మనకి ఇప్పుడు అది రామాయణ కాలం, కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి కాలం అది. అంటే అక్కడ ధర్మం, ఆనాటి ధర్మం ఏదో అది రాముడు చేశాడు. అంటే సీతాదేవి మహాసాధ్వి. సీత మనసుతోటి మనం ఆలోచించాలి, కానీ మన మనసుతోటి సీత గురించి ఆలోచిస్తే మనం ఏం చెప్తాం? సీతాదేవి ధర్మబద్ధురాలి, శ్రీరామచంద్రుడు వారి ఏం కోరితే చేసింది మహాతల్లి ఆవిడ. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు అని ఆవిడకి తెలుసు. కాబట్టి అంటే శ్రీరాముడు గజల్స్ అంటే ఏది బాగా అనిపిస్తుంటుంది మీకు ఆ గానం చేస్తున్నప్పుడు, గానం చేస్తున్నప్పుడు? నాకు అసలు గానం అంటేనే ఇష్టం అండి. ముఖ్యంగా భక్తి గానం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పాట పాడా, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి, పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను, ఈ పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే, గొంగట్లో కూకుంటే గొప్పేమీ తరగదులే,
ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి. ఇటువంటి భక్తి గీతాలు ఎన్నో పాడాను నేను. ఈ భక్తి గీతాలు పాడుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు గజల్స్ పాడామనుకోండి, సమాజానికి ఏదో హితవు చెప్తున్నాం కాబట్టి లౌకికంగా ఉండి పాడతాము. కానీ గజల్స్ కన్నా భజన్స్ పాడుతున్నప్పుడు మమ్మల్ని మనం కోల్పోతున్నాం అనమాట. అది ప్రమాదం, అందులో ప్రమోదం. అంటే అసలు మనం వి లూజ్ అవర్ సెల్ఫ్స్. ఇప్పుడు భక్తి అంటే ఏంటి? మనం కోల్పోవడమే భక్తి అంటే. మనం గజల్స్ పాడుతూ నేను గజల్ శ్రీనివాస్ అని గుర్తొస్తే అది ఇంకా భక్తి ఏమవుతుంది? అది తిరుమల గుడికి వెళ్తుంటే చాలా మంది నన్ను పలకరిస్తుంటారు, మీకు దండం పెడతాను సార్, ఇక్కడ ఫోటోలు ఏంటండి, ప్లీజ్ అండి, గుడికి వచ్చానండి. సార్ మనం, నేను ఎందుకు గుడికి వెళ్ళి, నేను మనిషినే కదా. మీ ప్రొఫెషన్ మీరు చేస్తున్నారు, నేను గజల్ శ్రీనివాసు, నేను పెళ్ళం బిడ్డలు పోషించుకోవడం నా ప్రొఫెషన్ నేను చేస్తున్నా. ఇవి ప్రొఫెషన్స్. నేనేమి పెద్ద గొప్పని కాదు, వాళ్ళకి అనిపిస్తారు. మీరు నేను గొప్పని కాదు, నాకు తెలుసు కదండి. నేను దేవుడి గుడికి వెళ్తాను, ఖైరతాబాద్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాను, ఉపవాసాలు చేస్తాను, బంజారా హిల్స్ లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్తాను. క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళను, ఎవరు లేనప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఇలా డిస్టర్బ్ చేస్తారు, వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకుంటాను, పూజ చేసుకుంటా, పొద్దున్నే శివుడికి అభిషేకం చేసుకుంటాను. ఎందుకు వెళ్తాం గుడికి అంటే సైలెన్స్, పరమాత్ముడు సోల్. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, హోటల్లోనో ఇంట్లోనో ఛార్జ్ పెట్టుకుంటా, కానీ నా సోల్ ఎక్కడ ఛార్జ్ పెట్టుకోవాలా? టెంపుల్ ఈజ్ ఏ సోల్ ఛార్జర్, రామ మందిరం అనేది సోల్ ఛార్జరు. వెళ్ళండి, ఆత్మల్ని ఉద్దీపనం చేసుకోండి, వెళ్ళి రండి. కాబట్టి ఇవాళ హాయిగా ఉంది గుండంతా, అందులో మనసు